హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్లో చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు అయితే సండేగా ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ చేసేసాను. మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చారు. కర్రీ చేసిన తర్వాత అయితే తీసుకొచ్చారు. ఇక సాయంత్రం వండుదాని ఇప్పుడైతే వండలేదు. నేను అయితే టైం వచ్చేసి 11 అవుతుంది. మధ్యాహ్నం వండడానికి కూడా కుదరదు. ఇప్పుడైతే ఆలుగడ్డ కర్రీ చేసిన. ఇప్పుడైతే తింటాం మేము అందరం కలిసి. మటన్ అయితే మా ఊర్లోనే కోసిండ్రు. మా ఆయనకు ఫస్ట్ చెప్తుండే కానీ తొందరగా అయితే చెప్పలేదు. అందుకోసమే లేట్ అయింది. నేనైతే కర్రీ చేసేసాను. మా ఆయన తర్వాత తీసుకొచ్చాడు. ఇక మా ఊర్లో సండే రోజు కోస్తారనమాట. ఒక సండే కోస్తారు, ఒక సండే కోయరు. ఈ సండే అయితే కోసిండ్రు. మా ఆయన వెళ్ళలేదు కానీ వాళ్ళ ఫ్రెండ్ని పంపించి తీసుకొచ్చారనమాట. ½ కేజీ తీసుకొచ్చిండు. సాయంత్రం ఇక వండుతా అని చెప్పేసరికి సరే అన్నాడు మా ఆయన. ఇక ఆలుగడ్డ కూర అయితే చేసిన ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మా ఆయన అయితే మటన్ తీసుకొచ్చిండు అని చెప్పాను కదా, అదైతే ఇక మధ్యాహ్నం సాయంత్రం ఒకేసారి అవుతుంది. ఈరోజు ఎట్లా లేట్ అయింది, 11 అయింది. ఇప్పుడు సండే కదా అని తొందరగా లేవ్వలేదు కూడా. మేమైతే ఇప్పుడు తినేస్తున్నాం. మా కూర ఇయ్యలే కదా. నువ్వు తింటావా? తినావా కృతికా? తిన్నది మళ్ళీ పెట్టేసి అక్కదా అక్కద నేను తినేస్తున్నాం. మరి మనం తిందాం రా. ఉండని ఆమె ఉండని, మనం తిందాం. ఈరోజు అయితే ఇక అందరం కలిసి తింటున్నాం అన్నం. అయితే పొద్దున్న అన్నమాట, లేకుంటే సాయంత్రం కలిసే తింటాం. కానీ పొద్దున అంటే సండే రోజే చేదొడ్డు తింటాం. ఇక తినవు. కూర ఎట్లా ఉన్నది? పల్చాకు చేయకపోతే మంచిగా ఉంటుంది. మీకేమో నీళ్ళు. మటన్ అయితే చాలా పెద్ద పీసులు అయితే పంపించిండ్రు. వాళ్ళు కట్ చేయలే అనుకుంటా. ఇప్పుడైతే నేను కట్ చేసుకున్నాను. కడగలేదు ఇంకా ఫ్రెండ్స్. ఇంక మళ్ళీ ఎలా ఉంది అనేరు. కడగలేదు ఇంకా. ఫస్ట్ అయితే కట్ చేసుకున్నాను చిన్న పీసులుగా. ఫస్ట్ టైం జీవితంలో నేను కట్ చేసిన మా ఆయన కోసం. నాకు అసలు మటన్ తినడమే ఇష్టం ఉండదు కానీ తింటున్నాను. ఇక నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి తింటున్నాను అనమాట మటన్. ఇక వీళ్ళ కోసం కాదు, మా పాప కోసం అయితే తిన్నాను. ఇప్పటికి మెయింటైన్ చేస్తున్నాను అట్లా తింటూ. ఇక ఇట్లా అయితే కట్ చేసుకున్నాను. మా ఆయనకి ఇట్లా ఉందని కట్ చేశాను. లేకుంటే నేను అసలు కట్ చేయను, వాష్ కూడా చేయను. ఇప్పుడైతే మంచిగా కడిగేసుకుంటాను. 2 times కడిగేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. మంచిగా కడిగేసుకున్నాను 2 సార్లు. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి అయితే దంచేస్తున్నాను. ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అన్నం తిని బట్టలు అయితే ఉతికి మా చిన్న పాపని పండుకోబెట్టేశాను. పండుకున్నాక తర్వాత అయితే ఈ పని చేసుకుంటున్నాను. నేను కర్రీ చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఇక ఎలాగో ఇప్పుడు తినారని నేనైతే ఇక మెల్లగా చేద్దామని బట్టలన్నీ ఉతికేసి వంట చేసుకుంటున్నాను. కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆయిల్ అయితే వేడవుతుంది. వేడయ్యే వరకు ఇది మంచిగా దంచేసుకుంటున్నాను. మా ఊర్లో అయితే పెళ్ళి ఉందన్నమాట. పెళ్ళి అంటే వీడియం అమ్మాయిది పెళ్ళి. అటు తీసుకెళ్తారనమాట. వీడియం ఉంది ఈరోజు. అదైతే ఇక బాక్సులు మోగుతున్నాయి. అదే నీకు సౌండ్ వినబడుతుందో లేదో అని చెప్తున్నాను మీకు. ఏంటి ఆయిల్ అయితే వేడైపోయింది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు మీద వేసేసుకుంటున్నాను. చిన్న పాప అయితే పడుకుంది. నేను బట్టలు వరకు మా పాపం కట్ చేసింది ఉల్లిపాయ ముక్కల్ని. ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత
బట్టలు వచ్చేవారు మళ్ళీ పాపాలు వేస్తారని ఆయన అయితే కట్ చేసిందనమాట. ఇలా అయితే మంచిగా వీటిని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి మంచిగా కడిగేసాను, 2-3 టైమ్స్ కడిగేసిన తర్వాత మంచిగా వాష్ చేసుకున్నాను. మా చైత్ర బాబు అయితే హోంవర్క్ చేసుకుంటుంది. రేపు ఎలాగో స్కూల్ లేదు కదా, రేపు చేసేవంటే అత్తు మమ్మీ ఈరోజు ఫినిష్ చేస్తే రేపు మంచిగా ఆడుకోవచ్చు అంటాను. సరే మరి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. వేసిన తర్వాత అయితే ఇలా మంచి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడే కదండి మటన్ ముక్కలు వేయను, కొంచెం పసుపు, ఓన్లీ పసుపు అయితే వేసుకుంటున్నాను. దీంట్లో ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటాను మంచిగా. చూడండి ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ అయితే వేసుకుంటున్నాను. దీంట్లో చాలా పెద్ద పెద్ద పీసెస్ ఉండే, నేనైతే ఇక మెల్లగా కట్ చేసుకున్నాను. నాకు అసలు కట్ చేయరాలేదనమాట. ఇప్పుడు కలపక్కలేదు కట్ చేయడం కానీ ఇలా కలిపేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుంటాను. తర్వాత అయితే ఇక ఏందో తర్వాత అయితే ఉప్పు కారం వేసేసుకుంటాను. పసుపు అయితే ఆల్రెడీ వేసేసాను. ఉప్పు కారం వేసి మళ్ళా ఏంటంటే మసాలా కూడా వేసేస్తాను దాంట్లో. ఇలా అయితే మూత పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మంచిగా చేసి అయితే కడిగేసుకుంటున్నాను. మళ్ళీ నీచు వాసన వస్తుంది. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత అయితే కారం ఉప్పు అయితే వేసుకుంటాను. మసాలా అనేది మసాలా బాక్స్ అయితే దొరుకుతలేదు, మా వాళ్ళు ఎక్కడ పెట్టినో తెలుస్తలేదు నాకు. చెప్పాను కదా బజార్ నుంచి తీసుకొచ్చిన మసాలా ఇది. ఇదిగో కొంచెం ఉంది, ఇక మిగిలింది మళ్ళీ బజార్కి పోతే అయితే పెడుతుంది మనం. 10 నిమిషాల తర్వాత నీళ్ళు ఊరుతాయి, మంచిగా నీళ్ళు అయితే ఊరాయి. చూడండి బాగంటే చికెన్ లాగా ఊరాయి, మటన్లో కొంచెం తక్కువే. ఇప్పుడైతే కారం ఉప్పు అయితే వేసుకుంటాను. కారం ఒక 3 టేబుల్ స్పూన్లు, 4 వేసినా పర్లేదు, ఎట్లా నీటి వాసన వస్తుంది. 4 అయితే 8 టీ స్పూన్ల కారం వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాను. తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెమే ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత అయితే కొంచెం మసాలా. తర్వాత ఉడికినాక ఒక 5 నిమిషాలు ఉందనేటప్పుడు ఇంకొంచెం మసాలా వేస్తాను. ఇప్పుడు కొంచెమే వేసాను, అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగే మంచిగా కలిపేసుకుంటున్నాను. గరిటతోటి నాకు కలిపిస్తారు. నేనంతా ఎక్కువ మటన్ అయితే తిన్నాను, చికెన్ తింటాను. కానీ మటన్ అనేది కొంచెం తిన్నా 1 టైం 2 టైమ్స్ అయితే తినలేను. మా ఆయనకు చాలా ఇష్టం. మా పాపలు కూడా చికెన్ తినరు, నేను ఒక్కదానే చికెన్ తినేదాన్ని అన్నమాట. ఇంట్లో ఇట్లా మూత పెట్టేసుకొని దీని మీద అయితే వాటర్ పోసేసుకుంటాను. ఇదిగో వాటర్ అయితే పోసేసుకుంటున్నాను, మీకు చూపెడతాను ఒకసారి. ఇలా పైన అయితే వాటర్ పోసేసుకున్నాను. మటన్ చూడండి, మూత పెట్టేసుకొని ఒక
20 నిమిషాలు ఉడికించుకొని తర్వాత అయితే పోసుకుంటాను. మటన్ అయితే ఉడికింది ఫ్రెండ్స్. వీళ్ళైతే ఇప్పుడు అన్నం తింటున్నారు. చూడండి మంచిగా ఉందా? మా చైత్ర పాప మా ఆయన తింటున్నాడు. మా కృతిక పాప ఏమో నా దగ్గర వచ్చి ఆడుకుంటాను. ఇగో ఆమె పల్లె అది తిను. చోటుగాడు కూడా మొత్తుకుంటాను. చైత్ర ఎట్లున్నది? బాగుందా? బాగుందా? బాగానే ఉందా? కృతిక మసాలా వేసినావా మళ్ళీ కొంచెం? నేను కొద్దిగా వేసిన. ఉప్పు కారం సరిపోయిందా కరెక్ట్గా? వేసినావా మళ్ళా? కరెక్ట్ సరిపోయిందా?